వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి అత్యంత పవిత్రకమైనటువంటి రోజులుగా కార్తీక మాసాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కార్తీక మాసం ఎంతో కఠినమైనటువంటి దీక్ష చేస్తూ ఉంటాం. అంటే విపరీతమైనటువంటి చలికాలంలో కూడా సూర్యోదయాత్ పూర్వం చక్కగా నదీ స్నానం చేసి స్నానం ఆచరించి శివకేశవ ఆలయాలకు వెళ్ళి దాన ధర్మాలు, దీపారాధనలు, శాలిగ్రామ దానాలు, వస్త్రదానాలు, స్వయంపాక దానాలు ఇలాంటివి అనేక రకాలైనటువంటి దానాలు మనం చేస్తూనే ఉంటాం. అయితే ఇందులో విశేషం ఆఖరిని అమావాస్య. చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఏమంటే అమావాస్య రోజున మరి అమావాస్య కదా, ఇది పితృతిథి కదా, ఈ కార్యక్రమాలు చేయొచ్చా అని. ఖచ్చితంగా చేయొచ్చు. దాన్నే పితృతిథులకి ప్రీతికరమైనటువంటి విషయంగా చెబుతూనే ఒక మాసంలో చివర వచ్చేటువంటి అమావాస్యని శేషపర్వము అంటారు. అంటే 30 రోజుల పర్వాన్ని కనుక అన్నట్లయితే ఇవన్నీ కూడా పర్వదినాలే మన కార్తీక మాసం అంతా కూడా. అలాగే మార్గశిర అయినప్పటికీ కూడా ఈ కార్తీక మాసం అయిన తర్వాత ఆఖరి రోజున విశేషమైనటువంటి పర్వం అమావాస్య కూడా శేషపర్వము అంటారంటే కార్తీక మాసంలోదే అమావాస్య. అమావాస్య ఘడియలు దాటిన తర్వాత అయితే భాగ్యం వస్తే అది ఇంకొక మాసంలోకి వెళుతుంది. అంచేత శేషపర్వము అని చెబుతూ ఉంటారు. అయితే మనకి ఇక్కడ కార్తీక మాసంలో చివరి రోజున మనకి ఏమైందంటే కార్తీక బహుళ అమావాస్య 30వ తేదీ, నవంబర్ 30వ తేదీ రాత్రిగల అమావాస్యగా ఉంది మనకి. అలాగే ఇది ఇక్కడ రాత్రిగల అమావాస్యగా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆదివారం నాడు ఉదయం 11:50 దాకా ఉంది. కాబట్టి ఆదివారం నాడే మనం అమావాస్యగా స్వీకరించాలి. పితృతిథులకి మాత్రం మనం శనివారం నాడు తీసుకోవాలి అని చెబుతారు. కాబట్టి ఆదివారం విశేషమైనటువంటి పర్వం కాబట్టి, శేషపర్వం కాబట్టి ఆ వేళ కూడా దీపారాధన చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే తర్వాత పూరి స్వర్గం వస్తుంది. అంటే 11:50 దాకా అమావాస్య ఉంది కాబట్టి మనం ఆదివారం నాడే అమావాస్యక శేషపర్వంగా మనం తీసుకోవాలి. అప్పటిదాకా కూడా కార్తీక మాసం నడుస్తూ ఉన్నట్టు. అయితే మర్నాడు వచ్చేటువంటి పోలీస్ వర్గం దాని గురించి విచారిద్దాం, ఆలోచిద్దాం. ఏమైనప్పటికీ కూడా ఈ అమావాస్య రోజున స్వయంపాక దానం చేయడం చాలా విశేషం. అలా శివకేశవుల యొక్క దర్శనం చేయడం కనీసం 30 రోజులు చేయలేకపోయినప్పటికీ కూడా ఆఖరి రోజు అయినటువంటి ఈ అమావాస్య పర్వాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అలాగే కనీసం శక్తి లేనటువంటి వాళ్ళు 30 రోజులు వెళ్ళలేకపోయామని అనుకునేటువంటి వాళ్ళు పోలు ఏ విధంగా చేసిందో ఆ విధంగా కనీసం 30 ఒత్తులు కూడా వెలిగించి 30 రోజుకు ఒకటి చొప్పున 30 రోజులు భావన చేస్తూ 30 ఒత్తులు కనుక ఆ అమావాస్య రోజున కనుక వెలిగించినట్లయితే 30 రోజులు చేసినటువంటి పుణ్యఫలం, అంటే ఆరోగ్యరీత్యా ఆసక్తి లేనటువంటి వాళ్ళు చక్కగా దీపారాధన చేసి భగవత్ సాన్నిధ్యంలో కొంతసేపు గడిపి స్వయంపాక దానం చేయడం చాలా విశేషమైనటువంటి శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా అలా చేసినట్లయితే 30 రోజులు చేసినటువంటి పుణ్యఫలం మనకి వస్తుంది.